హలో మూవీ లవర్స్, ఓటీటీలో ఎవ్రీ మంత్ 20-30 సినిమాలు రిలీజ్ అయితే జస్ట్ అందులో 10 సినిమాలు మాత్రమే మనల్ని ఇంప్రెస్ చేస్తున్నాయి. కాబట్టి చాలా రోజులు రీసెర్చ్ చేసి ఆ 10 బెస్ట్ మూవీస్ లిస్ట్ తీసుకొచ్చాం. సేమ్ ఎవ్రీ మంత్ కూడా ఇలానే తీసుకొస్తాం. సో ఇక లిస్ట్ లోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో మా రికమెండేషన్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెంబర్ 1, హార్ట్ బీట్ సీజన్ 2. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ అండ్ కెరియర్ డ్రామాని కలిపి ఆడియన్స్ మనసు గెలుచుకుంది ఈ సిరీస్. ఫస్ట్ సీజన్ 100 ఎపిసోడ్స్ తో మంచి థ్రిల్ అందించింది. సీజన్ 1 మించేలా సీజన్ 2 ను మేకర్స్ ముందుకు తీసుకొచ్చారు. బేసిక్ గా కథ విషయానికి వస్తే సేమ్ సీజన్ 1 లాగే హాస్పిటల్, అందులో ఉండే క్యారెక్టర్స్, వాళ్ల మధ్య జరిగే ఇన్సిడెంట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఈ సీజన్ 2 లో అవే ఎమోషన్స్ ని ఇంకా డెప్త్ గా చూపించారు. ఆ క్యారెక్టర్స్ కి న్యూ స్ట్రగుల్స్ అండ్ రిలేషన్షిప్స్ కూడా యాడ్ చేశారు. సీజన్ 1 లో మోస్ట్లీ మనకి బాగా నచ్చింది కామెడీ. అది ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ సీజన్ 2 లో. మెయిన్ గా రాకీ క్యారెక్టర్ అండ్ న్యూ క్యారెక్టర్స్ కూడా ఎంట్రీ అవ్వడం స్టోరీ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. సో సీజన్ 1 చూసిన వాళ్ళకే కాదు, కొత్త వాళ్ళకి కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, పెండులం. ఆఫ్టర్ 2 years తర్వాత మలయాళంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీల్ వస్తుంది. బేసిక్ గా కథ విషయానికి వస్తే నారాయణ్ తన ఫ్యామిలీతో కలిసి ఒకరోజు ట్రిప్ కి వెళ్తాడు. అయితే సడన్ గా తనకి యాక్సిడెంట్ జరుగుతుంది. నిజంగా ఈ యాక్సిడెంట్ జరిగిందా, తనకొచ్చే కలలో ఏం కనిపించాయి, ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. బేసిక్ గా మిస్టరీ థ్రిల్లర్స్ కి ఇంపార్టెంట్ అయిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను చాలా బాగా రాసుకున్నారు. మనం సినిమా చూస్తున్నప్పుడు చాలా క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. ఎస్పెషల్లీ మనం వేరే వాళ్ల కలలో ట్రావెల్ అవుతున్నాం అనే పాయింట్ ని చాలా న్యాచురల్ గా ప్రజెంట్ చేశారు. లిమిటెడ్ క్యారెక్టర్స్ తో స్టోరీని ఫ్రెష్ గా మెయింటైన్ చేసి క్లైమాక్స్ వరకు ఇంట్రెస్ట్ హోల్డ్ చేయడం హైలైట్. సో థ్రిల్లర్ ఫ్యాన్స్ మస్ట్ వాచ్. రన్ టైం కూడా జస్ట్ 1 hour 40 minutes మాత్రమే. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, 10 hours. వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మలయాళం థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్. ప్రెజెంట్ ఈ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. ఎంగేజింగ్ నెరేటివ్, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ. బేసిక్ గా కథ విషయానికి వస్తే కాస్ట్రో అలియాస్ సిబి సచరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు సాల్వ్ చేస్తూ ఉన్న టైంలో ఒక బస్ లో ఒక మర్డర్ జరుగుతుంది. అయితే కేసును జస్ట్ 10 గంటల్లోనే ఎలా సాల్వ్ చేశాడు? ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు అనేది తెలియాలంటే ఈ 10 hours చూడాల్సిందే. సినిమాలో మాకు నచ్చిన విషయం ఏంటి అంటే రియల్ టైంలో నడిచే థ్రిల్లర్ ని న్యాచురల్ గా చూపించడం. క్యారెక్టర్ రియాక్షన్స్ కూడా మనం ఫేస్ చేయగలిగే రియల్ సిచ్యువేషన్ లాగా డిజైన్ చేశారు. స్టోరీలో సస్పెన్స్ తో పాటు ఎమోషన్ కూడా బాగా మెయింటైన్ చేశారు. చాలా వరకు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుంబెడతాయి. సో ఫ్యామిలీతో కలిసి వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, మరణమాస్. మంచి డార్క్ కామెడీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ మరణమాస్ మస్ట్ వాచ్. బేసిక్ గా కథ విషయానికి వస్తే కేరళ ప్రాంతంలో మనుషులను అతి క్రూరంగా చంపేసి నోట్లో అరటి పండు పెట్టి ఒక సీరియల్ కిల్లర్ హత్యలు చేస్తూ ఉంటాడు. చివరికి ఆ కిల్లర్ ని పోలీసులు పట్టుకున్నారా లేదా, ఇంతకీ ఆ మర్డర్స్ వెనుక మోటివ్ ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మోస్ట్లీ సీరియల్ కిల్లర్ మూవీస్ లో ట్విస్ట్లు అనేది ఆ కథకి టర్నింగ్ పాయింట్. అలాంటి సినిమాలో యాక్షన్ ఎక్కువగానే ఉంటుంది. బట్ ఈ మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఉండవు. కిల్లర్ చేసే మర్డర్స్ నుంచి హీరో లవ్ ట్రాక్ వరకు ఎవ్రీ సీన్ ఫన్నీగానే ఉంటుంది. మెయిన్ గా ఒక్కో క్యారెక్టర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఓ రేంజ్ ఎలివేషన్ తో పాటు బీజిఎం పడుతుంది. హైలైట్ అసలు. చాలా వరకు బాసిల్ జోసెఫ్ ను సీరియస్ రోల్ లో చూస్తాం. బట్ ఎట్ ద ఫస్ట్ టైం ఇలాంటి రోల్ లో చూడడం చాలా న్యాచురల్ గా ఉంటుంది తన యాక్టింగ్. డార్క్ కామెడీ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. సోనీ లియోలో విత్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5, కోస్టవో. నవాజుద్దీన్ సిద్దికీ గారి మూవీస్ వస్తున్నాయంటే మినిమం గ్యారంటీ. ఈసారి కూడా మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. మూవీ అంతా గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ ఉంటుంది. బేసిక్ గా కథ విషయానికి వస్తే గోవాకి 1500 కిలోల గోల్డ్ అక్రమంగా వెళ్తుంది అని నేవీ ఆఫీసర్ కోస్టవో ఫెర్నాండెస్ పట్టుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ ఆ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంది ఎవరు, చివరికి ఏమవుతుంది అనేది స్టోరీ. చాలా వరకు మూవీ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ అయి ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, చివరికి ప్రాణం పోయినా సరే తన ఇన్ఫార్మర్ ఎవరు అని చెప్పని రియల్ నేవీ ఆఫీసర్ ని మనం చూస్తాం. కోస్టవో మూవీలో సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ ద కీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. అండ్ నవాజుద్దీన్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు. మెయిన్ గా ఎమోషన్ మూవీ చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ మూవీలో మంచి సీన్స్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు. G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, జెంటిల్ ఉమెన్. మనం డైలీ న్యూస్ పేపర్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్తని చంపిన భార్య, లవర్ కోసం వైఫ్ ని అడ్డు తొలగించిన హస్బెండ్ అని ఇలా క్రైమ్ న్యూస్ చూస్తూ ఉంటాం. సేమ్ అదే కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. బేసిక్ గా కథ విషయానికి వస్తే పూర్ణిమ అనే ఒక హౌస్ వైఫ్
సడన్ గా ఒకరోజు తన భర్తను చంపేస్తుంది. అసలు ఎందుకు చంపింది, చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. సినిమా మొదలవడమే చాలా స్లోగా, చాలా కూల్ గా మొదలవుతుంది. కట్ చేస్తే సినిమా మొదలైన 30 నిమిషాలకే ఒక షాకింగ్ ట్విస్ట్ తో స్టోరీ టర్న్ అయిపోతుంది. మూవీలో ఎదురయ్యే ఎవ్రీ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ కనబడతాయి. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాం. ఇందులో సాంగ్స్ ఏమీ ఉండవు, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం స్టోరీకి పర్ఫెక్ట్ మూడ్ క్రియేట్ చేసింది. ఆ BGM తో ఎమోషన్, టెన్షన్ అన్ని బాగా ఎక్స్ప్రెస్ చేసి సినిమాకి ఇంకో సోల్ అయింది. సో క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ డోంట్ మిస్. ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్. ఇరాన్ లో సెట్ అయిన పొలిటికల్ డ్రామా ఇది. ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది ఈ మూవీ. బేసిక్ గా కథ విషయానికి వస్తే ఒక స్ట్రిక్ట్ జడ్జ్ కి ఒకరోజు తన ఫ్యామిలీ మీద అనుమానం వస్తుంది. బట్ అదే టైంలో పొలిటికల్ ప్రెషర్ వల్ల తన లైఫ్ మొత్తం ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమైంది, అసలు తన ఫ్యామిలీ మీద ఎందుకు డౌట్ పడాల్సి వచ్చింది, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. మెయిన్ గా డైరెక్టర్ ని అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సెన్సిటివిటీ ఉన్న టాపిక్ ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. పొలిటికల్ డ్రామా అయినా కూడా స్టోరీలో ఎమోషన్ ని, హ్యూమన్ స్ట్రగుల్స్ ని టచ్ చేశారు. ఆ విజువల్స్ కానీ, ఆ కెమెరా కానీ, ఆ BGM కానీ, ఎంటైర్ సెట్టింగ్ మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అయితే కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. కంప్లీట్ గా ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ తో చాలా క్లీన్ అండ్ నీట్ గా వెళ్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్ ఇష్టపడే వాళ్ళు డోంట్ మిస్. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 అయ్యనామనే. ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ అయ్యనామనే వెబ్ సిరీస్ మస్ట్ వాచ్. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. బేసిక్ గా కథ విషయానికి వస్తే జాజీ అలియాస్ ఖుషీ రవి దుష్యంత్ తో మ్యారేజ్ అయ్యి సంతోషంగా అత్తగారింట్లో అడుగు పెడుతుండగా ఆ అబ్బాయి తండ్రి చనిపోతాడు. దాంతో జాజీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక ఇంట్లో జస్ట్ 10 క్యారెక్టర్స్ తో చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సిరీస్. 1980s, 1990s టైంలో పల్లెటూరు ఎలా ఉండేదో చాలా బాగా సెటప్ చేశారు. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామనుకునే జాజీకి ఆ ఇల్లే ఒక మిస్టరీ హౌస్ గా మారిపోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, వరుస హత్యలు, ఆత్మ రివెంజ్ అన్నట్టుగా ఎవ్రీ ఎపిసోడ్ లో ఒక కొత్త ట్విస్ట్ వస్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో విలన్ ఎవరు అనేది అసలు గెస్ చేయలేం. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ అయ్యనామనే మస్ట్ వాచ్. G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10 అనగనగా. జెర్సీ తర్వాత మమ్మల్ని ఏడ్పించిన సెకండ్ మూవీ ఇది. ఒక గోదావరి, ఒక మళ్ళీ రవ్వ, ఇప్పుడు అనగనగా. సుమంత్ గారి మూవీస్ లో క్లాసిక్ ఫిల్మ్స్ ఇవి. బేసిక్ గా కథ విషయానికి వస్తే చాలా సినిమాలో చూసాం, చదువును బట్టి పట్టకూడదు, అర్థం చేసుకుని చదవాలి అని. సేమ్ స్టోరీనే ఇక్కడ కూడా. కానీ ఆ స్టోరీకి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మిక్స్ చేయడం మనం సినిమాకి ఇంకా సింపుల్ గా ఓన్ చేసుకుంటాం. కొన్ని సీన్స్ లో మేమైతే నిజంగా ఏడ్ చేశాం. అంత ఎమోషనల్ గా రాశారు డైరెక్టర్. ఓవర్ డ్రామా లేకుండా రియల్ లైఫ్ లా ఫీల్ అయ్యేలా ఎవ్రీ లుక్, ఎవ్రీ సైలెన్స్ లో ఎమోషన్ ఉంటుంది. మోస్ట్లీ ఆ సన్ క్యారెక్టర్ లో పిల్లాడికి పెద్ద ఫ్యాన్ అయిపోతాం. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా న్యాచురల్ గా ఉంటుంది తన యాక్టింగ్. అండ్ BGM అయితే మనలో ఒక ఎమోషన్ ని బయటకు తీస్తుంది. చందు రవి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా అందించారు. ఫైనల్ గా చెప్పాలంటే అనగనగా అనే టైటిల్ కి తగ్గట్టు ఈ సినిమా కూడా ఒక కథ కాదు, మనలో ఒక అనుభవంగా మిగిలిపోతుంది. ఫ్యామిలీతో డెఫినెట్ గా చూడాల్సిన సినిమా. ఈ టీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, ఈ 10 మూవీస్ ని వాచ్ చేయండి. మీ ఫేవరెట్ లిస్ట్ లో డెఫినెట్ గా యాడ్ చేసుకుంటారు. అలాగే మా రికమెండేషన్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి సజెషన్ మూవీస్ ని మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక లిస్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.